ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెడెక్స్ మిషన్ డీడాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో గురువారం స్పెడెక్స్ ఉపగ్రహాల డీడాకింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ఘన విజయం చంద్రుడి అన్వేషణ, మానవ అంతరిక్షయానం, భారత సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించడం వంటి ఇస్రో భవిష్యత్ మిషన్లకు మార్గం సుగమం చేసింది. ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ ద్వారా ఇస్రో బృందాన్ని అభినందించారు. దీంతో పాటు పోస్ట్లో ఇస్రో సాధించిన ఈ ఘనత అన్బిలీవబుల్ అని ఆయన కొనియాడారు. స్పేస్ డెక్ శాటిలైట్లు నమ్మశక్యం కాని డీడాకింగ్ను సాధించాయని, ఇది భారత సొంత స్పేస్ స్టేషన్ అని రాసుకొచ్చారు. చంద్రయాన్ 4 గగన్యాన్తో సహా ఇస్రో ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తుందని కేంద్ర మంత్రి తన ఎక్స్ పోస్ట్లో కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం సక్సెస్ కావడంతో అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ప్రయోగాలను పునః ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. మార్చి 13న డీడాకింగ్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో మార్చి 15వ తేదీ నుంచి ఇస్రో స్పెడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపింది.